ఏంది అసలు ఇది? అసలు ఏంది గౌరవం ఏంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. టుడే అయితే మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేద్దామని గోవాకు ప్లాన్ చేసాం. కానీ అందరు హ్యాండ్ ఇవ్వడంతో ఇంకెలాగో మా ఊరి దగ్గర కూడా బీచ్ ఉంది, అందుకని అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుందామని ఇప్పుడైతే మనం అక్కడికి స్టార్ట్ అవుతున్నాము. ప్రజెంట్ అయితే లగేజ్ అంటే ప్యాక్ చేసుకున్నాము. మనం అయితే ఇప్పుడు నైట్ ఆడే స్టే చేయాలి, అందుకని ఏదో చిన్న చిన్న ఏర్పాట్లు చేసాము. ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. బ్లాగ్లో కలుద్దాం, బాయ్. ఇప్పుడు హిందుస్థాన్ దగ్గరికి వచ్చాము. కేక్లు అయితే ఉన్నాయి, కానీ మేమైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాము. నేమైతే రాసేసాడు. బిర్యానీ కోసం రెడ్ బకెట్కి వచ్చాము. ఇదేమంటారు అర్థం కావట్లేదు. గరీబ్కి వెళ్తే అడైతే లేదు. గరీబ్ బిర్యానీ లేకపోవడం నాకేం అర్థం కావట్లేదు. ఇవే మేము తీసుకున్నాం బకెట్ బిర్యానీ. రెడ్ బకెట్కి వచ్చి రెడ్ బకెట్ తీసుకోవచ్చు ఎలాగా ఏ తీసుకున్నాము. కూల్ డ్రింక్స్ కోసం ఆగాము, అన్ని దగ్గర ఆగాల్సి వస్తుంది. మన బ్యాచ్ అయితే కలుసుకున్నారు. ఒకటే అనుకున్నాము, ఇంకోటి కూడా యాడ్ అయ్యాడు. ఫైనల్లీ బీచ్ ఊర్లోకి అయితే వచ్చేసాము. బీచ్ దగ్గరికి వెళ్ళాలి. మొత్తానికి అయితే టెంట్ అయితే వేసేసాము. బైక్లు అయితే పైన పెట్టుకున్నాం రెండు. మా వాడైతే క్యాంప్ ఫైర్ వేయడానికి గుంటతో అవుతున్నాడు. బీచ్ ఒడ్డునే ఉన్నాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ముందుకు ఉండింది బీచ్, ఇప్పుడైతే దగ్గరకు వచ్చి పండుకింది. అందుకని చాలా కష్టపడాల్సి వస్తుంది ఈసారి. వీళ్ళు రాండ్రా అంటే ఒక్కరు కూడా కదలట్లేదు ఇంటి దగ్గర నుంచి. అడిగితే మళ్ళీ కోపాలు మళ్ళీ వీళ్ళకి. ఇటు చూడండి, ఇదైతే మరీ దారుణం. 10 గంటలకు ఇంటి దగ్గర ఉన్నాడు, 10 గంటలకు బయలుదేరాడు. ఇటు చూడు, చెప్పులు పోయాడు, చెప్పులు ఎత్తుకుంటున్నాడు వీడు. అదే టెంట్ ఏంట్రా, క్యాంప్ ఫైర్ ఏంట్రా, టైం అవుతుందంటే నా చెప్పులు పోయినాయని చెప్పులు ఎత్తుకుంటా ఉన్నాడు. మళ్ళీ సెలబ్రేషన్స్. గోవా పోతారంటే ఒక్కరు కూడా టైంకి రావాలి. ఎక్కువ స్పీడ్గా హరియప్ గబాన్ తినరా. చూస్తేనే శవాన్ని పాతిపెత్తనట్టుంది. వీళ్ళు ఏం చేస్తున్నారా? బయట వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి చూడాలా? హలో, హాయ్ గైస్. ఓకే గైస్, ముళ్ళు కంపలు చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇది కొంచెం కష్టంగా ఉన్నా సరే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కానీ తప్పట్లేదు. జస్ట్ న్యూ ఇయర్, నో హ్యాపీ.
న్యూ ఇయర్ ఓన్లీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ స్పెషల్ మీరు డౌన్లోడ్స్ మీరు మా వాళ్ళు కష్టపడిపోతున్నారు. ఓ మా వాడికి బాగా గుచ్చుకున్నట్టుంది. రే కింద పట్టుకోండి, ఆ చెట్లని కింద పట్టుకోండి. నేను మాత్రం ఖాళీగా ఉన్నాను అనుకోవద్దు, నేను కూడా మోస్తా ఉన్నాను. సెల్ పట్టుకొని ఇది చూడండి, ఈ కూల్ డ్రింక్స్ ఇవి మోస్తున్నాను, వాళ్ళేమో అంతా క్లీన్ చేస్తా ఉన్నారు. మనం టెంట్లో పెట్టాలి, అవి టెంట్లో పెట్టాను, వాళ్ళైతే తీస్తున్నారు. ముందు మంట మా వాళ్ళు చూడండి పెద్ద తాటి ముద్ద నొక్కొచ్చేసారు, నెట్టుకుంటా వచ్చి పండుగారు. చూడండి ఏం చేస్తున్నారు, కట్లేరుకో రాండి పెద్ద ముద్దే నొక్కొచ్చారు. చూడండి ఎంత ఉంది అది, తాడి చెట్టు నొక్కొస్తున్నారు వీళ్ళైతే సామాన్లు కాదు వీళ్ళు. మా గ్యాంగ్ లో బాహుబలి అంటే ఈడేవాడు, చూడండి ఎలా ఉన్నాడు. ఏం మోసారు ఇదేమో పెద్ద గుంట తీసి పండుకాడు. ఈ గుంట్లో నిలబెట్టాలంట, ఇప్పుడు ఈ గుంట్లో నిలబెట్టి మంట నొక్కాలంట. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తారు మా వాళ్ళు. మా వాళ్ళు అయితే లేపు పండుకారు. మా వాళ్ళ కంటే హైట్ ఉంది ఇది. ఏంది అసలు ఇది, అసలు ఏంది ఈ గౌరవం ఏంది? న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ 2024. ఒరే ఆగండి రా, అది కలుపుకోదానికి నీళ్ళు మొత్తం ఐస్ క్రీమ్ తిట్టినట్టుంది. ప్రభు హే హరిరామ్ అది హ్యాపీ న్యూ ఇయర్. నో హ్యాపీ, ఓన్లీ న్యూ ఇయర్. మన వాళ్ళు అయితే ఇప్పుడే బిర్యానీ తింటా ఉన్నారు, అది కూడా రెడ్ బకెట్. వాళ్ళైతే లాగిచ్చేస్తా ఉన్నారు. ఈరోజు మండే అయ్యేకి నేను తినను, మండే సాటర్డే తినను చికెను, అందుకని నేను తినలేదు. నా కోసం డైరీ మిల్క్ తెచ్చుకున్నాను, ఇదన్నా తిందామని. వాళ్ళైతే బిర్యానీ లాగిచ్చేస్తా ఉన్నారు. శ్రావణం ఇవో కోక్. కోక్ రా, నేనేం కాదనలేదు. ఇదిగారు బాలు, ఇదిగారు జస్వంత్. థ్యాంక్స్ మై డియర్ బ్రదర్. అంత దీర్ఘాలు తీద్దయ్యా, అంత దీర్ఘాలు తీద్దు నాయన. చేర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే తెల్లారుతుంది. మన వాళ్ళు ఇప్పుడు డ్రోన్ తీసుకొచ్చారు, ఇప్పుడు ఫ్లై చేస్తున్నాము. షాట్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. ఒక మంట ఇంకా అట్లా ఎలాగతానే ఉంది రాత్రి నుంచి. తెల్లారిపోయింది, బైక్లు ఏమో ఆడే ఉన్నాయి. ఇప్పుడైతే మనం డ్రోన్ ఫ్లై చేసి చూద్దాము. ఈ బీచ్ దగ్గర ఎలా వస్తుందో, అర్థం కావట్లేదు. బాగానే వస్తుంది, ఇంతకుముందు కూడా చాలాసార్లు ఫ్లై చేస్తున్నాము. ఇప్పుడైతే మనం ఎగరేసి చూద్దాం.
ఫ్రెండ్స్ పొగనలు మా వాళ్ళు అయితే హోలీ కలర్స్ నొక్కొచ్చారు. టపాసులు తేండ్రా అంటే ఇయ్యే టపాసులు అంట. నాకైతే అర్థం కావట్లేదు. ఈ హోలీ కలర్స్ ఇవి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. స్మోక్ మనం ఎట్లాగో యూజ్ చేసుకుందాం, న్యూ ఇయర్ కదా. మనం ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, అన్ని 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 స్మోక్ చూడండి ఎలా వెళ్తుందో. అదంతా మేము వదిలింది. ఇదేం చెట్టు అర్థం కావట్లేదు, వెరైటీగా ఉంది, విచిత్రంగా ఉంది. ఇదేందో జంతువులాగే ఉంది. చెట్టు కాదు, పట్టుకోబాకండి. చెట్టు కాదు, ఏమన్నా డేంజర్ ఏమన్నా టచ్ చేయలేదు. మా వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు మళ్ళీ జీనియస్, మళ్ళీ వీళ్ళు చిన్న మేధావులు కాదు. ఇదే జెల్లీ లాగా ఉందిరా. ఏం జెల్లీ ఫిష్ అతుక్కుంటదిరా. అతుక్కునేది ఇదా. నేను టచ్ చేయను. గోడకేస్తే అతుక్కుంటా అలాంటిది రియా. ఇది మరి వద్దంటే మరి అదే చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా అంతా ఓడ తీసేస్తున్నాం. టెంట్ కూడా మనమైతే ఇప్పటికే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా తప్పదు కదా, ఇంక ఇంటికి వెళ్ళాలి. ఇంకా మనమైతే అంతా పీకేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే అంతా ఓడ పీకేసాము. ఇప్పుడైతే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పటికే బాగా టైం 10-10:30 అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసాము. ఎనీవేస్, అందరికీ విష్ యూ న్యూ ఇయర్ కంగ్రాచులేషన్స్ 2024. ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.